నేడు చాలా మందికి వివాహం ఆలస్యమవుతుంది. అయితే వివాహ సమస్యలు తొలగి పెళ్లి త్వరగా జరగాలంటే ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం. కొందరు అవివాహితులు తరచుగా కుటుంబంలోని వ్యక్తులపై అత్యధిక స్థాయిలో కోపం ప్రదర్శిస్తూ ఉంటారు. సాధారణంగా అలాంటి వారికి వివాహం కూడా ఆలస్యం అవుతుంది. అది కుజదోష ప్రభావం. రాహుకేతువులకు అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజుడికి అధిష్టాన దైవం. రాహువుకు సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవం. రాహుకేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధించాలి? మంగళవారం, శుద్ధ షష్ఠి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి సుబ్రహ్మణ్యేశ్వరునికి ఇష్టమైన రోజులు. ఆ రోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులను అష్టోత్తర శతనామావళితో పూజ చేయాలి. ఇలా 9 రోజులు జపము, పూజ చేయాలి. చండ్ర సమిధలు, నెయ్యి, తేనెలతో 9 సార్లకు తగ్గకుండా హోమం చేయాలి. హోమ ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరించాలి. దీనివల్ల కుజగ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారం చేసినట్టవుతుంది. వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి వివాహం అవుతుంది. సంతాన ప్రాప్తికి సుబ్రహ్మణ్య పూజ. సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో 21 మార్లు పాలతో అభిషేకించాలి. ఆ పాలను సేవిస్తే మంచి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ 21 లేదా 108 మార్లు 40 రోజులు ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.